దీపు పరాయి పిల్లను అనాథను కాదమ్మా, నా రక్తం పంచుకు పుట్టిన సొంత కూతురు. కలుపుతానా? ప్రాణం పెట్టైనా గాని నా అన్న అక్కలను తీసుకొస్తా. మన కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేస్తా. She is out of danger. ఇంకేం ప్రాబ్లం లేదు, గండం గడిచింది. షీ ఈజ్ లక్కీ. టిప్పు కాదు డాక్టర్, మేము అదృష్టవంతులు. నువ్వు తాళి కట్టిన వేళ విశేషం అన్న, నా దీపు బతికింది, నా బిడ్డ నాకు దక్కించావు. ఇంకా ఎందుకు బాధ? మన దీపు మనకి దక్కింది కదా. ఇది బాధ కాదమ్మా, ఆనందం, తట్టుకోలేని ఆనందం. అను చేసిందమ్మా. అమ్మా అను. నానా, తల్లి, నువ్వున్నావని మళ్ళీ నిరూపించావమ్మా. పవిత్రమైన నీ తోరంతో తాళి కట్టించుకున్నందుకు దీపుని బతికించావు. నీ శక్తికి ఏది అతీతం కాదని నిరూపించావు తల్లి. పోన్లే నానా, గా మైసమ్మ మన కాడుంది. గందుకోసానికి అక్కకి మంచిగా తగ్గింది. చలో ఇంకేంది, అక్కని ఇంటికి తోలుకురండి. అంత త్వరగా పంపించరమ్మా, తన ఆరోగ్యం కుదుటపడాలి కదా. అరే, నేనున్నా కదా, నేను చూసుకుంటా. సరే చూద్దాం. ఇగో, ఇల్లు ఎట్లుంటది ఏమైతది అని మీరేం పరేషాన్ కావద్దు. అన్ని మంచిగా చూసుకుంటా. ఇల్లంతా ఏకదం ఫస్ట్ క్లాస్ గా సర్ది పెడతా. ఏమంటున్నా, వంట చేసి పెడతా.
అక్క నువ్వు వచ్చి తిని పండాలే గంతే ఎరికనా? అలాగేనమ్మా. నాన్న ఏమ్మా? నాన్న అక్కకి నువ్వు సొంత తండ్రివని నేను సొంత చెల్లినని చెప్పకుండ్రి. చెప్తే గిట్ల నమ్మదు నాన్న. గిది కూడా నాటకం అనుకుంటది. అక్క మనల్ని అర్థం చేసుకోవాలి, గిట్లనే మనల్ని ప్రేమించాలి. గప్పుడు నేనే పోయి అక్క నేనే నీ సొంత చెల్లిని అని చెప్పాలి. సంజయిందా? అలాగేనమ్మా, నీ ఇష్టం. చలో ఇంకన్నీ నాకు వదిలే నాన్న. నీకు మాట ఇచ్చినా కదా, నేను చూసుకుంటా. మీరొచ్చి మీ అమ్మాయిని చూడొచ్చు సూర్య గారు. जी मैम साहब. ఇప్పుడు మీరేం చేయాలి? ఇల్లు సాఫ్ చేయాలి. ఏ జర మంచిగా చెప్పుర్రి. ఫౌజియో. जी मैम साहब. ఇల్లు ఎట్లా సాఫ్ చేస్తారు? సోఫాలు దులపాలా, కర్టెన్లు దులపాలి, కట్టెలు దులపాలి, సోఫాలు దులపాలా, ఇంకేమైనా ఉంటే అన్ని దులపాలి. రాజుగౌడు పరీక్షలు ఉన్నాయని తప్పించుకున్నాడు కదా. శబాష్. అవు మన దల్పతేడా నీ వెనకనే ఉన్నాడక్క. నీ వెనకే ఉన్నాడు మహారాణి. రాణి టర్నింగ్ ఇచ్చుకోదు, దళపతే ముందుకు రావాలి. అమ్మా ఏ రాణిని అమ్మా బొమ్మ అంటే బొక్కలు ఇరుగుతా బిడ్డ. నువ్వు సూపరే. చెప్పండి మహారాణి. నీ డ్యూటీ ఎరికనా? రాణి ఇంగ్లీష్ మాట్లాడొచ్చాని. రే అక్క ఇంగ్లీష్ రాని, నువ్వు మాకు తెలుసమ్మా, వాళ్ళు దులిపాక మేము తుడవాలి. మన తెలుగు మహిళడా ఇక్కడమ్మా. నువ్వేం చేయాలి? చిమ్ముడు తుడుసుడమ్మా. ఫౌజియో అన్నీ తెలిసినాక ఇంకా గీయడం చేస్తుర్రా? నడుండ్రి. కదం డాల్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. చూస్తారేంద్రా? కరో. ఏంట్రా ఏంట్రా? ఏం చేస్తుర్రా? అక్క గది. చల్ నడుని. అరే నడున్రా, నడుని. రే సీను, గౌరీ అక్క రూమ్కి నడుండ్రి. అమ్మయ్యా.
ఏమే గౌరీ, నీరసంగా ఉందానే? అవ్వక్క, ఎంత చేసినా పని అవుతలేదక్క. ఇంత పెద్ద ఇల్లా? అవ్వక్క, మన ఊర్లో అందరి ఇల్లు దులిపినా ఇంత నీరసం రాదు. అవురా సీనుగా, నాకు గట్లనే కొడుతుందిరా. గింత పనుందంటే నేను చెప్పేదానే కాదురా. నువ్వు సూపర్ అక్క. సరే తీ, అసలు సర్దాల్సింది గీ రూమేరా, దీపక్కది. అమ్మో, గీ రూమ్ అంటే నాకు భయం అక్క. ఏ ఎందుకే భయం? దీపు ఎవరు? నాకు అక్క, సొంత అక్క. అంటే మీకు అక్కనే కదా. అక్కని చూసి భయపడతారా? చలో సర్దేంది మొత్తం, లేవండి లే. అమ్మయ్యా, అయిపోయింది. ఎరా అయిందా? అమ్మయ్యా. రే సీన్గా, గా బట్టలు తీసి బయట పోయాను రా. ఖతం రా, అద్దం లెక్క కొడుతుంది. అవ్వక్క, సూపర్ ఉంది. అవు ఓయ్, గిదేంద్రా బుక్కులు గిట్ల పడున్నాయి? అరే గిదేంది, అక్క ఫోన్ గీడ మర్చిపోయిందా? గట్ల వదిలిపోదే. అయినా గిది అక్క ఫోన్ కాదు. చలో, ఏదైతే మనకేంది. గా ఫోను వీరు అన్న నీకు ఏమని ఇచ్చిండక్క? ఏందిరా, నిజమానే గౌరీ? అవ్వక్క, వీరు అన్న మేము స్కూల్కి పోయేటప్పుడు మమ్మల్ని ఆపి మా చెల్లంటే నాకు ప్రాణం, గీ ఫోన్ ఇయ్యండి అని ఇచ్చిండ్రు. అప్పటికి వద్దన్నాం, వినలే. ఎవరికి చెప్పకుండ్రి, అక్కకి ఉండ్రి అన్నాడు. అక్కకి ఇష్టం లేకుంటే పారేమన్నాడు. నీకు ఇష్టం లేదంటే చెప్పక్క, పాడేద్దాం. అవ్వక్క, పారిస్తాం. కానీ పాపం అక్క, వీరు అన్నయ్యకి నువ్వంటే నిజంగానే ప్రాణం అక్క. నీ కోసం 20 ఏళ్ల సని దేవులాడుతున్నాడంట. నీ లెక్క అన్న కూడా బోలన్నాడు. నాకైతే మస్తు మంచి కొట్టిందక్క. అవ్వక్క, అన్న మంచోడక్క. గీ ఫోన్ నీకు నిన్ననే ఇద్దామనుకున్నాము, కానీ పెద్దయ్య దీపక్క గీడనే ఉన్నారు. అన్న నీకోసం మస్తు ఫోన్లు చేసిండక్క. పాపం అన్న. ఓ అన్నా, అన్నవి కాబట్టి మర్యాదగా గుమ్మం వరకు వచ్చి పంపిస్తున్నా. ఇంకేంది పో. అక్క, ఫోన్ పడేద్దామా? ఏ వద్దు, అన్నిచ్చి నజరాన్ని ఎవరైనా పారేస్తారా? బోల్. నాకన్నే ఉంచుకుంటా. అక్క,
ఇప్పటికే 3 పెగ్గులయ్యాయి. ఆపచ్చు కదా బాస్. ఏ 3 పెగ్గులు కాపాలని రూల్ ఏమైనా ఉందా? అని కాదు, నా ఉద్దేశం ఏంటంటే కీర్తన, మీ అమ్మని నువ్వు మర్చిపోగలవా? ఎలా బాస్? ఇంపాసిబుల్ కదా. కదా, అమ్మ ఎవరికైనా ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ప్రాణం, ఒక్కడే దేవుడు, ఒక్కతే అమ్మ. అందుకే ఆ మూడింటిని మనిషి మర్చిపోలేడు, నెగ్లెక్ట్ చేయలేము. కానీ నాకు 2 అమ్మలు. వాట్? 2 అమ్మలా? ఎస్, అమ్మ, అమ్మ లాంటి చెల్లెమ్మ. కానీ నా దురదృష్టం ఏంటంటే 2 అమ్మలు దూరం అయ్యారు. 2. వీరు ఏంటి వీరు ఇది? ప్లీజ్. కీర్తన, నాకు అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? కేవలం అమ్మని బాధ పెట్టాడని నాన్న మీద పగబట్టాను. నాన్న నాకు పర్సనల్గా ఏ ద్రోహం చేయలేదు, కానీ అమ్మ కోసం ఇదంతా చేశాను. కానీ అమ్మ కన్నా నా చెల్లెలంటే నాకు ప్రాణం. ఎందుకో తెలుసా? నేను అమ్మ రక్త మాంసాలు, ఊపిరి మాత్రమే తీసుకుని పుట్టాను. కానీ అను అమ్మ రూపురేఖల్ని, ప్రేమని, కమాండ్ని అన్నిటినీ కలబోసుకుని పుట్టింది. అసలు తను నా చెల్లి కాదు, చెల్లెమ్మ. అలాంటి చెల్లెమ్మ నన్ను బయటికి గంటి మళ్ళీ కనిపించొద్దంది. బాస్, ఇంకా ఆపేయండి. ఎందుకు ఆపాలి? అసలు ఎందుకు బ్రతకాలి కీర్తన? చెప్పు. నా కోసం బాస్. అవును బాస్, మీకోసం ప్రతి క్షణం ఆలోచించే నా కోసం మీరు బ్రతకాలి, రాజాలా బ్రతకాలి. గుడ్ జోక్. నేను నా కోసమే బతకూడదు అనుకుంటుంటే నువ్వు నీకోసం బతకమంటున్నావు. నా బంగారు తల్లి కాదన్నాక ఇవన్నీ, ఈ ఆస్తి, వ్యాపారాలు, ఈ మనుషులు, ఇవన్నీ ఏమైపోతే నాకెందుకు? అసలు వీటన్నిటిని మర్చిపోవడానికే తాగుతున్నందుకే బ్రతుకుతున్నాను. దట్స్ ఆల్. ఈ టైంలో ఎవరైనా సరే నేను మాట్లాడని చెప్పు. ఓకే బాస్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. ఆఫీస్ అకౌంటెంట్ నా చెల్లమ్మని మాట్లాడుతున్నా. ఏంటో చెప్పు. ఏం లేదు మేడం, నాకు వారం లీవ్ కావాలని సార్ని అడగాలి. ఇప్పట్లో లీవ్ కష్టం. అది కాదు మేడం, మా ఇంట్లో పెళ్ళి ఉన్నాయి, తప్పనిసరిగా వెళ్ళాలి. కుదరదని చెప్పానుగా. కుదరదు, పెట్టేయ్. అది మీరు చెప్పడం కాదు మేడం, నేను లీవ్ కోసం సార్కి మెయిల్ చేశాను. ఈ మాట సార్ చెప్పాలి, మీరు కాదు. అచ్చా, అలాగా? అయితే లైన్లో ఉండు. బాస్, మన అకౌంటెంట్ చెల్లెమ్మ గారికి లీవ్ కావాలంట. నేను కుదరదని చెప్తే మీరెవరు చెప్పడానికి సార్కి అప్లై చేశాను, ఫోన్ ఆయనకి ఇవ్వండి అంటుంది. మాట్లాడతారా? ఏ లీవ్ లేదు, పాడలేదు. నువ్వు చెప్పావుగా, మళ్ళీ నన్ను అడగడం ఏంటి? నో లీవ్, దట్స్ ఆల్. విన్నావుగా, ఇంకా మాట్లాడతావా? అది కాదు మేడం, నేను సారీ. మేడం మేడం హలో మేడం హలో హలో ఎవరు? ఆమె చెల్లెమ్మ. బ్లడీ చెల్లెమ్మ లాంటి పవిత్రమైన పేరు పెట్టుకుని మొన్న నా అను ఫోటో ఫ్రేమ్ విరగొట్టింది. లీవ్ కావాలంట, లీవ్. నో నో లీవ్, ఐ వాంట్ లీవ్. వీరు జాగ్రత్త. వీరు పూర్తిగా తన చెల్లెల మత్తులో ఉన్నాడు. ఆ మత్తులోంచి నా మత్తులోకి రప్పించాలి. దీపు పెళ్లే కాదు, ఆ ఇంటికి సంబంధించిన ఏ విషయాన్ని వీరుకు చెప్పకూడదు. అను వచ్చి కలిసేలోగా
తను నా కంట్రోల్లోకి పూర్తిగా రావాలి, వచ్చి తీరాలి. డార్లింగ్, ఏంటిది? బీ కూల్, నేనున్నానుగా. వీరు వీరు ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. వీరు ఇలా కూర్చో, జాగ్రత్త. వీరు